Hi students, welcome to PK IT Technology. మరి టుడే క్లాస్ జావా ఇంట్రడక్షన్ టు జావా. మరి జావా అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. మరి జావా గురించి ఈరోజు కంప్లీట్గా మనం తెలుసుకుందాం. జావాని ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు కనుక్కున్నారు, ఏ సంవత్సరంలో మనకి జావాని రిలీజ్ చేశారు, రిలీజ్ చేసిన వెర్షన్ ఏంటి, జావాకి అసలు ముందుగా ఒక పేరు పెట్టాలనుకున్నారు, ఆ నేమ్ని ఎందుకు చేంజ్ చేశారు, జావాని ఫస్ట్ ఏ సంస్థల్లో లాంచ్ చేశారు అనేది ఈరోజు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ డీటెయిల్గా జావా ఇంట్రడక్షన్ అనేది మన ఛానల్లో మనం డిస్కస్ చేద్దాం. కంప్లీట్గా వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్గా ఈరోజు ఇంట్రడక్షన్ గురించి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎటువంటి డౌట్స్ కూడా మీకు ఉండవన్నమాట. ఈరోజు మన ఛానల్లో ఇంట్రడక్షన్ టు జావా గురించి మనం చెప్పడం జరుగుతుంది. మరి జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అందరికీ తెలిసిందే. మరి జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ అండ్ మల్టీపర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే సి అనేది ఓరియంటెడ్ లాంగ్వేజ్, జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. మనం సి కోడ్ రాసేటప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి కాల్ చేస్తామన్నమాట. ఏదైనా సరే ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది 70% జావా కోడింగ్ అంతా కూడా ఆబ్జెక్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం 100% జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసి మనం రాయం. ఒక 70% మాత్రం జావా అనేది ఆబ్జెక్ట్ క్రియేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. తర్వాత క్రాస్ ప్లాట్ఫామ్, జావా ప్రోగ్రామ్ని ఏ ఓఎస్ మీద అయినా సరే మనం రన్ చేయొచ్చు. మళ్ళీ మల్టీపర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మల్టీపర్పస్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కాకుండా, అంటే ఒక టాస్క్ సంబంధించిన కోడ్ కాకుండా మల్టీ బ్లాక్ ఆఫ్ కోడ్ని కూడా ఎగ్జిక్యూట్ చేసే ప్రాముఖ్యత మన జావాకు ఉందన్నమాట. అదేవిధంగా జావా వాజ్ డెవలప్డ్ బై ది సన్ మైక్రో సిస్టమ్స్. గుర్తుపెట్టుకోండి, జావాని మొట్టమొదటిగా సన్ మైక్రో సిస్టమ్ అనే కంపెనీలో మనకి జావాని డెవలప్ చేయడం జరిగింది. సన్ మైక్రో సిస్టమ్స్, జావా వాజ్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్. మొట్టమొదటిగా సన్ మైక్రో సిస్టంలో మన జావాని డెవలప్ చేయడం జరిగింది. విచ్ ఈజ్ నౌ ది సబ్సిడరీ ఆఫ్ ఒరాకిల్. జావా అనేది ఇప్పుడు ఈ సన్ మైక్రో సిస్టమ్ అనేది ఒరాకిల్ అనే సంస్థలో ఉందన్నమాట. అంటే ఒరాకిల్ అనే సంస్థ సన్ మైక్రో సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది, కొనుక్కోయింది అనమాట. కంపెనీ ఏదో లాస్ ఉంటుంది, సో పలానా టైం అప్పుడు ఒరాకిల్ అనేది సన్ మైక్రో సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది, కొనుక్కోయింది. ఎప్పుడు అనేది కూడా చెప్తాను. తర్వాత ఇన్ ది ఇయర్ 1991, జావాని 1991లో ఇంట్రడ్యూస్ చేస్తే అండ్ రిలీజ్డ్ బై ది 1995. మనకి జావా గురించి 1991లో చెప్పడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జావా ప్రోగ్రామ్ గురించి. అండ్ రిలీజ్డ్, దాన్ని డెవలప్ చేయడానికి మనకి 5 years టైం పెట్టిందంట. వాళ్ళకి 5 yearsలో డెవలప్ చేశారు. 1995లో జావాని పబ్లిష్ చేశారనమాట మన జావా ప్రోగ్రామ్ గురించి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జేమ్స్ గ్లోస్లింగ్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ ది జావా. జావాని కనుక్కున్న సృష్టికర్త, జావాని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి, ఫాదర్ ఆఫ్ ది జేమ్స్ గ్లోస్లింగ్. జావాని కనుక్కున్న వ్యక్తి ఎవరు? జేమ్స్ గ్లోస్లింగ్. అందుకే జావాని ఫాదర్ ఆఫ్ ది జేమ్స్ గ్లోస్లింగ్ అంటారనమాట. తర్వాత బిఫోర్ జావా ఇట్స్ నేమ్ వాజ్ ఓక్. చెప్పాను కదా, జావాకు ఒక పేరు పెట్టాలనుకున్నారు, దాన్ని ఎందుకు చేంజ్ చేశారు అనేది. సో జావా అనే పెట్టక ముందు, జావా ప్రోగ్రామ్కి జావా అనే నేమ్ పెట్టక ముందు ఇట్స్ నేమ్ వాజ్ ఓక్, OAK, ఓక్ అని పేరు పెట్టారనమాట. కానీ సిన్స్ ఓక్ వాజ్ ఆల్రెడీ ఏ రిజిస్టర్డ్ కంపెనీ, ఓక్ అనే పేరు మీద ఒక కంపెనీ అనేది రిజిస్టర్ అయ్యి ఉందన్నమాట. సో అది ఇల్లీగల్. సో ఎప్పుడైనా సరే మనం ఒక కంపెనీ మీద ఒక కంపెనీ పెట్టేటప్పుడు ఆ కంపెనీ నేమ్ మీద ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటుంది. ఆ రిజిస్టర్ అయిన ఆ పేరుని ఇంకెవరో కూడా యూజ్ చేయడానికి లేదు. ఆ పేరుతోనే వాళ్ళే రన్ చేయడానికి అవుద్ది అనమాట. ఎక్కడైనా సరే బ్రాంచ్లు ఓపెన్ చేసుకోవడం, ఏదైనా సరే. ఎగ్జాంపుల్గా మన టీ టైమ్ ఉంది. టీ టైమ్ అనేది మన ఇప్పుడు జనసేన నాయకుడు అనమాట, ఆయన ఎమ్మెల్యే. ఆయన టీ టైమ్ని స్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ టీ టైమ్. టీ తాగుతాం కదా, టీ టైమ్ అనమాట. అది ఆయన మాత్రమే రన్ ఆల్రెడీ టీ టైమ్ అనే పేరు మీద రిజిస్టర్ అయిపోయి ఉంది ఒక కంపెనీ. సో ఇప్పుడు నేను వచ్చి టీ టైమ్ పెట్టుకుంటున్నానంటే అది ఇల్లీగల్ అనమాట, కేసు ఫైల్ అవుద్ది. అర్థమవుతుందా? కాపీ రైట్స్ అనేసి కేసు ఫైల్ అవుద్ది అనమాట. సో ఒకవేళ నేను టీ టైమ్ అని పెట్టాలనుకుంటే, ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే ఆ టీ టైమ్ ఫౌండర్ని కలిసి సబ్సిడీ తీసుకోవడమో లేదా టైఅప్ అవ్వడమో ఏదో చేయాలన్నమాట. సో ఇల్లీగల్ అనమాట. అలాగా ఓక్ అనే పేరుతోని ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉందో కంపెనీ. సో ఓక్ అనే పేరుతోని మీకు ఆ క్రియేషన్ ఉండదు అనేసి, అదే ఓక్ అనే పేరుతో మళ్ళీ
ఆ పేరు పెట్టడానికి అవ్వదు అని అన్నారు. సో జమ్స్ గ్లోస్లెన్ అండ్ హిస్ టీమ్ చేంజ్డ్ ది నేమ్ ఫ్రమ్ ఓకే టు జావా. సో అప్పుడు జమ్స్ గ్లోస్లెన్ అండ్ వాళ్ళ టీం కలిసి ఓకే అనే పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి సో ఆ పేరు పెట్టడానికి అవ్వదు అని డిసైడ్ అయ్యి ఏం పేరు పెట్టాలని ఆలోచించి జావా అనే పేరు డిస్కస్ చేసుకొని జావా అనే పేరు పెట్టారనమాట. సో మనకి జావా అనే పేరు, మన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా అనే పేరు అలాగ వచ్చింది. సో ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం. ఇట్ వాజ్ స్పెషల్లీ డిజైన్డ్ టు డెవలప్డ్ కామన్ రిమోట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ ఫర్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కోసం, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ డివైస్ రిమోట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి కోసం జావాని కనుక్కోవడం జరిగింది ఆ ఉద్దేశం మీద. లైక్ ఏంటో ఎలక్ట్రానిక్ డివైజెస్ అంట, లైక్ మొబైల్స్, టీవీస్, మైక్రో ఓవెన్స్ అండ్ ఫ్రిడ్జ్, ఏసీస్, ఇలాగా సో మెనీ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ గ్రాడ్జెట్స్. సో ఎలక్ట్రానిక్ డివైస్లో డెవలప్ చేయడం కోసం జావా ప్రోగ్రామ్ని కనుక్కోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ డివైస్లో మన జావా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి ఆపరేట్ చేయడానికి, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయడానికి మన జావాని కనుక్కోవడం జరిగింది మెయిన్ ఉద్దేశం. తర్వాత ద కామన్ రిమోట్ కంట్రోల్ నేమ్ వాజ్ star7 అండ్ డెవలప్డ్ టీమ్ నేమ్ వాజ్ గ్రీన్ ప్రాజెక్ట్ టీమ్. అప్పట్లో కామన్గా ఉన్న రిమోట్ కంట్రోల్ ఏంటి నేము? star7 అనేది అనమాట. సో డెవలప్డ్ టీమ్, సో star7లో మన జావా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి గ్రీన్ ప్రాజెక్ట్ టీమ్ అనే సంస్థ నుంచి మన ఎలక్ట్రానిక్ డివైజెస్లో star7 అనే రిమోట్ కంట్రోల్లో జావా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఒక సాయం తీసుకుని, ఎవరి సాయం? గ్రీన్ ప్రాజెక్ట్ సహాయం ద్వారా ఎలక్ట్రానిక్ star7 రిమోట్ కంట్రోల్ నేమ్తో ఉన్న star7లో డెవలప్ చేయడానికి గ్రీన్ ప్రాజెక్ట్ టీమ్ అనేది సపోర్ట్ చేసింది అనమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి? ది ఫస్ట్ పబ్లిష్డ్ అవైలబుల్ వెర్షన్ ఇన్ ఆఫ్ జావా ఈజ్ జావా 1.0. వెర్షన్ అంటే ఇంకేం లేదండి, ఇప్పుడు నా ఫోన్ వచ్చేసి రియల్మీ 7 Pro. సో తర్వాత వెర్షన్ రియల్మీ 8 Pro, తర్వాత వెర్షన్ రియల్మీ 10 Pro, తర్వాత 11 Pro, తర్వాత ఇప్పుడు 15 Pro వరకు ఉంది. సో వెర్షన్ అనమాట, ఇయర్లీకి ఒక్కొక్క వెర్షన్ లేదా 2-3 వెర్షన్స్ చేంజ్ చేస్తుంది. అంటే ఇందులో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఇంకో వెర్షన్లో మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి అడ్వాన్స్డ్, ఇంకో వెర్షన్లో అడ్వాన్స్డ్ మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు అప్పుడు జావాని ఇప్పుడు ది ఫస్ట్ పబ్లిష్డ్ అవైలబుల్ వెర్షన్, అప్పుడు స్టార్టింగ్లో రిలీజ్ చేసిన వెర్షన్ ఏంటి? జావా 1.0 అనే వెర్షన్ని రిలీజ్ చేశాడు. వాజ్ రిలీజ్డ్ బై 1995. ఇక్కడ చెప్పాను కదా, 1995లో రిలీజ్ చేయడం జరిగింది. 1995 దాని యొక్క ఆవిష్కరణ ఎప్పుడు జరిగింది? 1991లో జావా ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ 5 years పట్టిందంట జావా ప్రోగ్రామ్ని కనుక్కోవడానికి. 1995లో మనకి జావా ప్రోగ్రామ్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇట్ వాజ్ ఎన్నడే పర్మనెంట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ప్రపంచంలోనే ది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా జావా అనేది పేరు దక్కించుకుంది. సో ఇక్కడ అదే అంటాడు, ఇట్ వాజ్ ఎర్నడ్ ఏ పర్మనెంట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ది బెస్ట్గా జావా అనేది నిలిచిపోయింది అనమాట. అంతగా పేరు దక్కించుకుంది జావా ప్రోగ్రామింగ్. సో ద సన్ మైక్రోసిస్టమ్ వాజ్ acquired by Oracle Corporation in 2010. 2010లో మన సన్ మైక్రోసిస్టమ్ అంటే జావాని డెవలప్ చేసిన కంపెనీ ఏది? సన్ మైక్రోసిస్టమ్. అది సన్ మైక్రోసిస్టమ్ని ఒరాకిల్ అనే కంపెనీ కార్పొరేషన్ 2010లో కొనుక్కుంది అనమాట. ఏవో సమ్ ఇష్యూస్, ఇప్పుడు ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తాం, లాస్ వస్తుంది, అప్పుడు బిజినెస్ అనేది అమ్మేయడం ఎత్తేయడం ఏదో చేస్తాం. అలాగే సన్ మైక్రోసిస్టమ్కి ఏదో లాస్ వచ్చింది, సో ఆ కంపెనీ అనేది ఒరాకిల్కి అమ్మేసింది అనమాట. సో అందుకే ఇక్కడ అంటాను కదా, విచ్ ఈజ్ నౌ ది సబ్సిడరీ ఆఫ్ ఒరాకిల్. అంటే ఇప్పుడు ఒరాకిల్ అనే సంస్థలో ఆవిర్భావై ఉంది, అంటే ఆవిష్కరై ఉంది సన్ మైక్రోసిస్టమ్ ఆధ్వర్యంలో. ఒరాకిల్ అనే సంస్థలో ఆధ్వర్యమై సన్ మైక్రోసిస్టమ్ ఉందన్నమాట. అంటే అప్పుడు కొనుక్కోయింది, ఏదో ఇష్యూస్ వల్ల అమ్మేశారు దీనికి, ఒరాకిల్ కంపెనీకి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ద సన్ మైక్రోసిస్టమ్ వాజ్ ఎక్విప్డ్ బై ది ఒరాకిల్ కార్పొరేషన్ ఇన్ 2010. 2010లో అమ్మేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? కరెంట్లీ మోర్ దెన్ 4 బిలియన్ డివైజెస్ రన్ జావా.
4 బిలియన్ డివైజెస్లో జావాని రన్ చేయడం జరుగుతుంది. చూడండి ఎంతగా డెవలప్ జావా అనేది ఉందో. సో జావా అనేది ఎంత పాపులరో మీకు ఎక్కడ తెలుస్తుంది. 4 బిలియన్ డివైజెస్లో జావాని రన్ చేయడం జరిగింది. ఓకే, అర్థమైందా జావా యొక్క పవర్ ఏంటో. ఇప్పుడు జావాని వారా లాంగ్వేజ్ అని కూడా అంటారు. WORA, వారా. వారా అంటే నేను డెఫినేషన్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వారా అని ఎందుకు అంటారో కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ నేను రఫ్ చేస్తాను. WORA, వారా అని కూడా అంటారు జావాని. వారా అంటే ఇంకేట్లేదండి, రైట్ వన్స్. వారా అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అంటే జావాని ఒక్కసారి రాస్తే చాలు, జావా ప్రోగ్రామ్ని ఎక్కడైనా సరే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అదే సి లాంగ్వేజ్ ఉంది, C++ ఉంది. సో C++ అనేది మన విండోస్లో రాసాం, విండోస్ ఓఎస్లో రాసాం అనుకోండి. అప్పుడు ఎగ్జిక్యూషన్ ఏమొస్తుంది, EXE అనే ఫైల్ వస్తుంది అనమాట. జావా సి లాంగ్వేజ్ని విండోస్లో రాస్తే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ బైట్ కోడ్కి EXE అనేసి ఎగ్జిక్యూటింగ్ ఫైల్ నేమ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఈ బైట్ కోడ్ని ఇప్పుడు లైనెక్స్లో కానీ ఎగ్జిక్యూట్ చేయాలనుకో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు, దానికి ఆ సిస్టమ్ లేదు, సాఫ్ట్వేర్ లేదు, ఫ్యూచర్ లేదు. ఓన్లీ విండోస్లో మాత్రమే మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వద్ది. అలాగే ఇప్పుడు లైనెక్స్లో కానీ సి లాంగ్వేజ్ రాసామనుకోండి, ఆ ఎగ్జిక్యూట్ చేసిన ఫైల్ని తీసుకెళ్ళి విండోస్లో ఎగ్జిక్యూట్ చేస్తామంటే అవ్వదు. సో సి లాంగ్వేజ్ని అందుకే నాట్ వారా అంటారు. వారా అనేది సి లాంగ్వేజ్ సపోర్ట్ చేయదు. కానీ జావా అలా కాదు. ఇప్పుడు సపోజు ఓఎస్ విండోస్లో రాశారు అనుకోండి, జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ని తీసుకెళ్ళి ఐఓలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, తర్వాత మ్యాక్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లైనెక్స్లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక్కసారి ప్రోగ్రామ్ రాస్తే చాలు, ఒక్క విండోస్లో నువ్వు ప్రోగ్రామ్ డెవలప్ చేస్తే ఆ ప్రోగ్రామ్ని డెవలప్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, బైట్ కోడ్ వస్తుంది. ఆ బైట్ కోడ్ తీసుకెళ్ళి ఐఓలో అంటే ఐఫోన్ యొక్క సాఫ్ట్వేర్, తర్వాత మ్యాక్ యొక్క ఓఎస్లో కానీ లైనెక్స్లో కానీ ఎక్కడైనా సరే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో అందుకే జావాని వారా అన్నారు. వారా అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఎక్కడైనా సరే ఒక్కసారి ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి ఎక్కడైనా సరే డెవలప్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో C++ వారా కాదు, అది ఏ ఓఎస్లో అయితే ఇప్పుడు విండోస్లో రాస్తే ఆ ఎగ్జిక్యూట్ చేసిన ఫైల్ని నెక్స్ట్ సిస్టంలో కూడా విండోస్లోనే మాత్రం ఎగ్జిక్యూట్ చేయగలం. సో అదొక డ్రాబ్యాక్స్ అనమాట. సి లాంగ్వేజ్ ఫెయిల్ అయిపోవడానికి ఇది ఒక కారణం అనమాట. రెండోది, సి లాంగ్వేజ్లో పాయింటర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో సి లాంగ్వేజ్ ముఖ్యంగా ఫెయిల్ అయిపోవడానికి కారణం పాయింటర్ అనే కాన్సెప్ట్ వల్ల సి లాంగ్వేజ్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో జావాలో మాత్రం పాయింటర్ అనే కాన్సెప్టే లేదు. పాయింటర్ని పూర్తిగా జావాలో తీసేశారనమాట. జావాలో అసలు పాయింటర్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓకేనా. సో జావాని వారా అని కూడా అంటారనమాట. ఇది మెయిన్ రీజన్. అయితే విండోస్లో రాసిన తర్వాత ఆ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ ఐఓలో కానీ మ్యాక్లో కానీ లైనెక్స్లో కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఐఓ JVM, ఇక్కడ మ్యాక్ JVM, ఇక్కడ లైనెక్స్ JVM. అర్థమవుతుందా. సో మనము ఇక్కడ విండోస్లో రాసాం జావాని ఎగ్జిక్యూట్ చేయాలంటే JVM అనే మిషన్, జావా వర్చువల్ మిషన్ JVM అనేది ఎగ్జిక్యూషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మన విండోస్లో జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు ఒక
ఫైల్ వస్తుంది, ఎగ్జిక్యూషన్ ఫైల్. దాన్నే బైట్ కోడ్ అంటారు. మనకి ఏ కంపెనీలో అయినా సరే మనం ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటే వాళ్ళు రాసిన ప్రోగ్రామ్ని ఎవరు మనకి, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ఒక బైట్ కోడ్ ఉంటుంది. బైట్ కోడ్ అంటే బైనరీ లాంగ్వేజ్, 0s and 1s. ఆ 0s and 1s కోడ్నే మనకి ఇస్తారు. ఆ కోడ్ని ఇప్పుడు ఇక్కడ జావా ప్రోగ్రామ్ని విండోస్ అనే ఓఎస్లో మీరు రాస్తే, ఆపరేటింగ్ సిస్టంలో రాస్తే, ఆ వచ్చిన ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చిన బైట్ కోడ్ని మ్యాక్ ఓఎస్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి, మ్యాక్ ఓఎస్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకో. సో అక్కడ మీరు మ్యాక్ జేవిఎం అనే మిషన్ని మీరు డౌన్లోడ్ చేయాలి. ఒకవేళ లైనెక్స్లో మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకో, లైనెక్స్ జేవిఎం మిషన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకసారి ఐఓ అనే ఓఎస్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకో, ఐఓ అనే జేవిఎంని ఇన్స్టాలేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకేనా అండి? ఇది కంప్లీట్గా జావా అనేది. జావా ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ షుడ్ బి అండర్స్టాండెడ్ హ్యూమన్స్, మనుషులు ఈజీగా, యూజర్కి మాత్రమే అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది అనమాట. మన కామన్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకేనా? మిషన్కి అనేది అర్థం కాదు. హై లెవెల్ లాంగ్వేజ్, ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్. సో జావాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జావా నేర్చుకోవడం వల్ల మీకు కంప్లీట్గా మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుతుంటే మీకు సెకండ్ సెమిస్టర్లో కానీ థర్డ్ సెమిస్టర్లో కానీ జావా అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను కూడా మీకు సిలబస్ వైజ్గా, టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. చూసారా, ఇప్పుడు ఎంత మ్యాటర్ రాశాను. సో ప్రతిదీ కూడా టాపిక్ వైజ్గా డీటెయిల్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లాస్ మనకి లెంత్ అయినా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు, సబ్జెక్ట్ రావాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందే చెప్పాను స్టార్టింగ్ క్లాస్లో, మార్క్స్ ఎవరికైనా వస్తాయి. మార్క్స్ వచ్చినోడికంటే జాబ్స్ వస్తాయి రాదో చెప్పలేం, బట్ సబ్జెక్ట్ వచ్చినోడికి ఖచ్చితంగా జాబ్స్ వస్తుంది. జాబ్ అనేది సబ్జెక్ట్ ఉన్నోడనే. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలో కూడా నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చావా, టాప్ ఫస్ట్ వచ్చావా, టౌన్ ఫస్ట్ వచ్చావా కాదు, నీకు సబ్జెక్ట్ వచ్చా రాదా, కోడింగ్ వచ్చా రాదా, కోడింగ్ అనలైజ్ చేయగలవా లేదా అనేదే చూస్తుంది. సో మీరు స్టూడెంట్స్ ఇప్పుడే చెప్తున్నా, మార్క్స్ కోసం మాత్రం చదవద్దు. మార్క్స్ కోసం అయితే స్టూడెంట్స్ చెప్తున్నా, మార్క్స్ కోసం అయితే మాత్రం చదవకండి. 10 క్వశ్చన్లు చదువుకుంటే జావా ఈజీగా 40 మార్కులు వస్తాయి. 15 క్వశ్చన్లు చదువుకుంటే సి లాంగ్వేజ్ 60 మార్కులు వస్తాయి. 10 క్వశ్చన్లు చదువుకుంటే పైథాన్ 40 మార్కులు వస్తాయి. 70కి పాస్ మార్క్ కోసం అయితే చదవకండి. పాస్ అనేది ఈజీగా అయిపోతారు. కామన్గా క్వశ్చన్స్ మీకు ముందే చెప్పాను. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే బేసిక్గా మనం 5 నేర్చుకోవాలి. ఏంటి 5 టైప్స్? 1 డేటా టైప్స్, 2 వేరియబుల్స్, 3 ఆపరేటర్స్, 4 కంట్రోల్ స్టేట్మెంట్స్, 5 లూప్స్. ఓకేనా? ఈ 5 కాన్సెప్ట్లే ప్రతి లాంగ్వేజ్లో కూడా బేసిక్గా ఉంటాయి. ఈ 5 మీద మీకు 30 నుంచి 40 మార్కులు వస్తాయి. ఓకేనా? ఈ 5 కాన్సెప్ట్లు నేర్చుకుంటే పాస్. ఒక్క సి లాంగ్వేజ్లో మీరు ఈ 5 కాన్సెప్ట్ నేర్చుకుంటే డేటా టైప్స్, వేరియబుల్స్, లూప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్, ఈ 5 కాన్సెప్ట్లు నేర్చుకోండి. మీరు జావాకి కానీ, పైథాన్కి కానీ, డేటా స్ట్రక్చర్స్ కానీ దేనికైనా సరే మీరు చదవకుండా వెళ్ళైనా సరే పాస్ అయిపోతారా? చదవకుండా వెళ్ళినా సరే పాస్ అయిపోతారు. ఒక్క సి లాంగ్వేజ్లో మీరు ఈ 5 కాన్సెప్ట్లు నేర్చుకుంటే. సి లాంగ్వేజ్ ద్వారా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సి లాంగ్వేజ్ ద్వారా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లన్నీ డెవలప్ చేశారు. సి లాంగ్వేజ్ ఈజ్ ఏ మదర్ లాంగ్వేజ్ అండ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది ఒక తల్లి, మిగతావన్నీ పిల్లలు. అర్థమవుతుందా? సి లాంగ్వేజ్ ద్వారా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మీరు ప్రతిదీ కూడా మార్క్స్ కూడా అయితే చదవకండి. సబ్జెక్ట్ నేను నేర్పిస్తాను. ఓకేనా? మన ఛానల్లో ప్రతిదీ రాసి మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను అర్థమయ్యేటట్టు. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంతవరకు కూడా మీకు మన ఛానల్, మన ఇన్ఫర్మేషన్ మీకు వద్దు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.